రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతము వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మామిడి తోటలు అన్నీ పూత దశలో రావడం జరిగింది. ఇప్పుడు మనకు పూత దశలో ఉన్నటువంటి ఈ యొక్క మామిడి తోటల్లో లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే గమనించిన సమాచారము పూత దశలో ఎక్కువ త్రిప్స్ అనేది అటాక్ చేయడం జరిగింది. త్రిప్స్ ప్రజెంట్ పూతలో ఉందన్నమాట. ఈ యొక్క త్రిప్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇది సకింగ్ పెస్ట్, తామర పురుగు అంటారు దీన్ని తెలుగులో. ఇది పూతనంతా రసం పిలిచేసి పూతల యొక్క ఈ యొక్క భాగంలో మొత్తం రసం పిలిచేసి పూత అంతా రాలిపోయేలాగా చేస్తుంది. అందువల్ల దీనివల్ల దిగుబడి గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హిమాం పసంద్ అనే వెరైటీ కానీ కొన్ని రకాల మంచి వెరైటీస్ ఉన్నాయి. వాటికి పూత నిలవలేదని చాలామంది రైతులు చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు నిలవలేదు అనేది కారణం వాళ్ళకి కూడా గుర్తించారో లేదో తెలియదు. కానీ ఈ పూత నిలబడలేదు అనే దానికి ప్రధాన కారణం వచ్చేసి ఈ త్రిప్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మనం చూడాలంటే డైరెక్ట్ మనం చూడలేము అనమాట. దీన్ని మనం ఇట్లా మొబైల్ మీద కానీ ఇట్లా ఏదైనా ఇట్లా ఇదిల్చినప్పుడు మనకు ట్రిప్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. మీరు ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రిప్స్ అనేది తిరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు కదా, మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ అక్కడ వెళ్తూ ఉంది. మేము చూడాలంటే డైరెక్ట్ చూడలేము అనమాట ఈ ట్రిప్స్ను. ఇట్లా మొబైల్లో కానీ ఎక్కడైనా వైట్ పేపర్ మీద కానీ విదిలించుకొని దాన్ని చూడొచ్చు. అంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క త్రిప్స్ ఏం చేస్తుందంటే పూత దశలో ఎక్కువ అటాక్ చేసి ఇప్పుడు ఇంకా తక్కువ అనమాట. ఇంకా 2 రోజులు పోయిందంటే సంక్రాంతి దాటిన తర్వాత ఎండలు ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ విపరీతంగా త్రిప్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క పూత దశలోనే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ త్రిప్స్ వల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి. ముఖ్యంగా మనము ఈ యొక్క సంక్రాంతి పండగ లోపలే మనకు పూత దశ దాటుకొని పిందె దశ పడేలాగా మనం రైతు సోదరులకు వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే సంక్రాంతి పండగ దాటిన తర్వాత మనకు ఎండలు ఎక్కువ అవుతాయి. ఈ ఎండల తీవ్రత ఎక్కువైందంటే కూడా త్రిప్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ త్రిప్స్ను మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనము తొలి దశలో ఈ పిప్రోనిల్ అని చెప్పేసి 5% ఈసీ అని చెప్పి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రీజెంట్ అని చెప్పేసి అది వచ్చేసి ఒక 1/2 లీటర్ 2.5 ml అనుకోండి. 1 లీటర్ నీటికి అయితే 2.5 ml, 1/2 లీటర్ అయితే 1 ఎకరా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క త్రిప్స్ను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు ఈ త్రిప్స్తో పాటు తెనమంచు పురుగు కూడా ఉందని గమనించినప్పుడు కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి మనకు మార్కెట్లో ఇమిడా క్లోప్రిడ్ ప్లస్ పిప్రోనిల్ 2 కాంబినేషన్లో మనకు లెసెంటా అని చెప్పేసి ఒకటి అందుబాటులో ఉంది. అది 100 గ్రాములు ఒక 200 లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క త్రిప్స్ను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు మనకు మార్కెట్లో పోలీస్ అని అందుబాటులో ఉంది. ఈ పోలీస్ వచ్చేసి కూడా సేమ్ టెక్నికల్ ఇమిడా క్లోప్రిడ్ ప్లస్ పిప్రోనిల్ 2 కాంబినేషన్లో ఉంటాయి. అది 100 గ్రామ్స్ ఒక 200 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క త్రిప్స్ని కంట్రోల్ చేసుకొని ముఖ్యంగా ఈ పూత అనేది రాలకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్క రైతు గమనించి ఈ మామిడి తోటలు ఉన్నటువంటి ముఖ్యంగా హిమాం పసంద్ ఇలాంటి మంచి వెరైటీస్ ఉండే రైతులు, ఎందుకంటే పూత నిలవలేదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి రైతుకి ఈ విషయాన్ని చేరవేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు దయ ఉంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.